నాన్నతో ఆ మాట ఎప్పుడు చెప్తానా అని కొన్ని పదుల సార్లు అనుకున్నాను. ఆ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా తెలియకుండానే కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగో నాన్న, నువ్వు ఈ మాట కోసమే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసావు అని చెప్పి మనసారా చేయాలనిపిస్తుంది. అలా నేను ఫోన్ చేసి నాన్నకి చెప్పే రోజు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. దానికోసం ఆలోచిస్తే చాలు ఏదో తెలియని ఒక భావన అయితే కలుగుతుంది. బీటెక్ అయిన తర్వాత జాబ్ కాకుండా ఇంకా చదువుతా అని మారం చేశా. ఇక తప్పక నాన్న ఒప్పుకున్నాడు. ఎంటెక్ అయ్యాక కూడా చదవాలి ఉంది అన్నాను. కుదరదు అన్నారు. సరే, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి అప్పుడు చదువుకుంటా అన్న షరతు పెట్టి ఒప్పించాను. అలా జూలై 1, 2019లో ఎన్ఐటి తిరుచిరాపల్లి తమిళనాడులో పిహెచ్డి జాయిన్ అయ్యాను. పిహెచ్డి జాయిన్ అయిన రోజు నుండి అయ్యే వరకు ఇష్టం లేకుండానే ఉండాల్సి వచ్చింది. 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయానో, ఎన్నిసార్లు నాలో నేనే కుమిలిపోయానో, ఎన్నిసార్లు ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. కేవలం డాక్టర్ అనే 2 ఇంగ్లీష్ అక్షరాల కోసం ఇష్టపడి వచ్చినందుకు ఇష్టం లేకుండా భరించాను. లేదు, భరించాల్సి వచ్చింది. ఏది ఏమైనా నాన్నకు ఆ మాట చెప్పే రోజు దగ్గరలోనే ఉందేమో అని అనుకుంటున్నాను. నాన్న, ఆ మాట వినాలని నువ్వు తలుచుకొని రోజు లేదు అని నాకు తెలుసు. అలాగే ఆ మాట నీకు చెప్పాలని నేను అనుకోని రోజు ఉండదు. కావాలంటే నేను రోజు పడుకుని తలగన్న అడుగు, చెప్తుంది. ఇంతకీ నాన్నకి ఏ మాట చెప్పాలనుకుంటున్నావు అని మీ అందరికీ చాలా కుతూహలంగా ఉందిగా తెలుసుకోవాలని. కానీ ఈ వీడియోలో ఆ మాట ఏంటో మీకు చెప్పదలుచుకోలేదు, మీరే గెస్ చేయండి. మరొక వీడియోలో ఆ మాట గురించి మీకు చెప్తాను. ఓకేనా? ఇది ఈ వారం నా మనసులో ఉన్న ఒక చిన్న భావన అన్నమాట.